హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు వీడియోలో మీకు కారం ఉన్న పచ్చిమిరపకాయ, కారం అతి తక్కువ ఉన్న పచ్చిమిరపకాయ గుర్తించడం ఎలా అనేది మీకు చూపించబోతున్నానండి. ఇవి పచ్చిమిరపకాయలండి. ఇవి పచ్చిమిరపకాయలే. పచ్చిమిరపకాయలు వాడని ఇల్లే ఉండదండి. కారం లేని పచ్చిమిరపకాయని, కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించడం ఎలా అనేది మీకు చూపిస్తున్నానండి. నాకైతే కారం ఉన్న పచ్చిమిరపకాయ ఏది, కారం లేని పచ్చిమిరపకాయ ఏది అనేది ఇంతకు ముందు తెలీదు. నేను తెలుసుకున్నాను. అంటే బయట అమ్మేవారి దగ్గర అడిగితే నాకు కారం ఉన్న పచ్చిమిరపకాయ కావాలి అంటే మీకు ఏది కావాలి అని అంటారు. కారం ఉన్న పచ్చిమిరపకాయ కావాలి అంటే కారం ఉన్న పచ్చిమిరపకాయ అని చెప్తారు. కారం లేని పచ్చిమిరపకాయ కావాలి అంటే కారం లేని పచ్చిమిరపకాయ అని చెప్తారు. అలా కాదు, నాకంటూ నేను సొంతంగా తెలుసుకుంటే నేను కరెక్ట్గా నాకు కావాల్సింది తీసుకోవచ్చు కదా అని తెలుసుకున్నాను. మీకు కూడా చెప్తున్నాను, మీకు హెల్ప్ అవుతుంది. అంటే నాలాగా ఉంటారు కదా, కారం ఉన్న పచ్చిమిరపకాయని, కారం లేని పచ్చిమిరపకాయని గుర్తించని తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళకు హెల్ప్ అవుతుంది వీడియో. అందుకని మీకు చెప్తున్నాను. నాకైతే ఇంతకు మునుపు తెలియదు కారం ఉన్న పచ్చిమిరపకాయలే ఏంటి, కారం ఉన్న పచ్చిమిరపకాయ ఎలా తీసుకోవాలి, కారం లేని పచ్చిమిరపకాయని ఎలా తీసుకోవాలి అనేది నాకు తెలియదు. సో నేను తెలుసుకున్నాను. నాలాంటి వాళ్ళకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు చెప్తున్నాను. చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించడము. కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించినాము అంటే కారం లేని పచ్చిమిరపకాయ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. కాబట్టి చూడండి, సేమ్ పచ్చిమిరపకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు, సేమ్ ఇలాను పచ్చిమిరపకాయలు. బట్ కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించడం ఎలా, కారం ఉన్న పచ్చిమిరపకాయ తీసుకోవాలి ఎలా గుర్తించాలి అంటే, ఫస్ట్ మనము ఇలా పచ్చిమిరపకాయని పట్టుకున్నప్పుడు ఇత్తనం నిండుగా ఉన్న పచ్చిమిరపకాయని కారం ఉన్న పచ్చిమిరపకాయ అంటారండి. పట్టుకున్నప్పుడు ఇత్తనం అతి తక్కువ ఉన్న పచ్చిమిరపకాయని కారం లేని పచ్చిమిరపకాయ అంటారు. సింపుల్ అండి, సింపుల్ అంటే సింపుల్. మీరు పచ్చిమిరపకాయని ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఇలాంటి ఇత్తనము ఫుల్లుగా ఉందనుకోండి, ఇత్తనం నిండి ఉన్న పచ్చిమిరపకాయ కారం ఉన్న పచ్చిమిరపకాయ. ఇత్తనం అతి తక్కువ ఉన్న పచ్చిమిరపకాయ కారం లేని పచ్చిమిరపకాయ. గుర్తించడం ఇలా అండి. ఎన్ని రకాలుగా కలిసి ఉన్నా మనం ఇలా పట్టుకున్నామంటే అది కారం ఉన్న పచ్చిమిరపకాయని పట్టుకున్నామా, కారం లేనటువంటి పచ్చిమిరపకాయని పట్టుకున్నామా అనేది మనకు తెలిసిపోతుంది. కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించడం ఇలాగండి. తెలియని వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని తీశానండి. ఇది కూడా తీయాలా అని కాదు, తెలియని వారు కూడా ఉంటారు కదా, అన్నీ తెలిసిన వారే ఉండరు, తెలియని వారు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు కారం ఉన్న పచ్చిమిరపకాయని గుర్తించడం ఎలాగో తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.